తెలంగాణ కొత్త సీఎంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది ఆయన లవ్ స్టోరీ. ఈ ప్రేమలో ఎన్ని ట్విస్టులున్నాయి, అసలు ఈ ప్రేమ ఎక్కడి నుంచి మొదలైంది అన్నది ఒకసారి చూద్దాం. ఓ విజన్ ఉన్న రాజకీయవేత్తగా ఇప్పుడు ఆయన పేరు జనం నోళ్లలో నానుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గురించి చర్చలే జరుగుతున్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం, పొలిటికల్ జర్నీపై బోలెడంత సర్చ్ అనేది నడుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ, పెళ్లిపై కూడా ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు సీఎంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి రియల్ లైఫ్లో ఓ అందమైన ప్రేమ కథ ఉంది. పెళ్లి వెనక సినిమాలను మించిన ట్విస్ట్లు ఎన్నో ఉన్నాయి. గీతారెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రేమించిన ఈ గీతారెడ్డి ఎవరో కాదు, మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు. కాలేజీ రోజుల్లోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే క్రమంలో వీరికి ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. స్టూడెంట్గా ఉన్న సమయంలో ఏబీవీపీ లీడర్గా పలు కార్యక్రమాలు, ఉద్యమాలు చేశారు రేవంత్ రెడ్డి. ఆ సమయంలోనే గీతారెడ్డిపై రేవంత్ రెడ్డి మనస్సు పట్టారు. స్టూడెంట్ లీడర్గా పనిచేస్తూనే ఆమెను ప్రేమించాడు రేవంత్. ఈ విషయం గీతారెడ్డి నాన్నకు తెలియడంతో మ్యాటర్ కాస్త సీరియస్ అయింది. రేవంత్ రెడ్డికి తన కుమార్తెను ఇవ్వడం ఇష్టం లేని గీతారెడ్డి నాన్న ఢిల్లీలో ఉన్న జైపాల్ రెడ్డి వద్దకి కూతురిని పంపించారట. దీంతో రేవంత్ రెడ్డిపై పొలిటికల్గా ఒత్తిడి పెరిగిందట. అయినప్పటికీ తన ప్రేమను దక్కించుకోవడం కోసం వెనక్కు తగ్గలేదట రేవంత్. మరోవైపు గీతారెడ్డి సైతం రేవంత్నే పెళ్లి చేసుకుంటానని చెప్పారట ఇంట్లో. దీనికి సంబంధించి ఆ తరువాత ఏకంగా జైపాల్ రెడ్డితోనే రాయబారం ఏర్పరచుకొని ఆయన్ను ఒప్పించాడట రేవంత్ రెడ్డి. రేవంత్లో ఉన్న ధైర్యాన్ని, చురుకుతనాన్ని, టాలెంట్ని గమనించి జైపాల్ రెడ్డి ఇతను ఎప్పుడైనా మంచి స్థాయికి వస్తాడని భావించి తన తమ్ముడిని ఒప్పించాడట జైపాల్ రెడ్డి. ఇద్దరిది సేమ్ కాస్ట్ అవడంతో కూడా జైపాల్ రెడ్డి ఆయన తమ్ముడు ఓకే చెప్పడానికి మరో కారణమని కొందరి అభిప్రాయం. మొత్తానికైతే అలా తాను ప్రేమించిన అమ్మాయి గీతారెడ్డిని రేవంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తితో ఉన్నారు. అదే ఆశ, శ్వాసతో క్రమంగా రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కీలక ఘట్టాన్ని తెరలేపారు. రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఆ తరువాత ఆయన 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. అప్పటి నుంచి పార్టీపై ఫోకస్ పెట్టారు. పార్టీలో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించారు. అలిగిన నాయకుల్ని, అసంతృప్తితో ఉన్న సీనియర్లను కలిసి ఏకతాటిపైకి తీసుకొని వచ్చారు. అందరినీ ఏకం చేసి తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా చేశారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం సీఎం, ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలను పరిపాలించడానికి ప్రస్తుతం రెడీగా ఉన్నారు రేవంత్ రెడ్డి.